హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను మీకు పన్నీరు ఎగ్ క్యాప్సికమ్ కలిపి హోటల్ స్టైల్లో స్టార్టర్స్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎగ్ మనం ఇట్లాగా డ్రాప్ చేసుకొని పెప్పరు, రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ 3 కలిపి దాంట్లో ఎగ్ని 3 ఎగ్స్ని బీట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా మంచిగా కలుపుకోవాలండి. మనం అంతా ఈవెన్గా ప్యాన్లో ఇట్లా కలుపుకుంటూ దాన్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా దాంతోనే ఇట్లా కట్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలండి. ఎగ్ కూడా కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటేనే బాగుంటుంది, అది కూడా ఉండదు. బాగా ఇట్లా కొంచెం ఎర్రగా అయ్యేదాకా మనం బాగా వేయించుకోండి. తర్వాత వచ్చేసి దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసేసి కొంచెం గార్లిక్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకోండి. తర్వాత వచ్చేసి సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు కూడా యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుని ఆ స్మెల్కి, ఆ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. ఈ సాస్లన్నీ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ వేసుకొని కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి. తర్వాత పన్నీరు ముందుగానే మనం కట్ చేసుకొని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్ పన్నీరు రెండు ఒకేసారి వేసేసుకొని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మొత్తం కలవాలి. దీంట్లో అంతా మొత్తం మనం వేసిన సాసులు అవన్నీ మొత్తం కలిసేటట్టుగా చేసుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ చెక్ చేసుకొని ఎవరికి ఎలా కావాలంటే అలాగ వేసుకోండి. తర్వాత దీంట్లో కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మస్ట్ ట్రై, చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, లేకపోతే అది మెత్తగా అయిపోయి అంత బాగుండదు. క్యాప్సికమ్ ఆనియన్ ఏంటంటే హాఫ్ వేగాలి, ఫుల్గా వేగితే బాగుండదు. ఈవెన్గా అన్నీ ఇట్లాగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా వేయించుకోండి. అంతేనండి, హోటల్లో చేసే స్టార్టర్స్ నా స్టైల్లో చేసి చూపించాను మీకు.